ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చే ప్రతి చట్టం పేద ప్రజల అభ్యున్నతి కోసమేనని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇందులో భాగంగానే జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చారని చెప్పారు. సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మోదీ ఏ పథకం తీసుకొచ్చినా దానిపై విమర్శలు చేయడం కాంగ్రెస్ కి పరిపాటిగా మారింది అన్నారు. రాజకీయ ఆరోపణలు చేయడం కోసమే కాంగ్రెస్ పనిచేస్తుందని, అందుకే దేశంలో ఆ పార్టీ కనుమరుగవుతోందని విమర్శించారు. పార్లమెంట్లో అవకాశం ఉన్నప్పుడు చర్చ జరపడానికి, చట్టంలో ఏమైనా సవరణలు సూచనలు చేయడానికి పూర్తి సమయం ఇచ్చి పార్లమెంట్ లోపల అవకాశం ఉన్నప్పటికీ ఎక్కడ కూడా తమకు వచ్చినటువంటి అవకాశాన్ని వాడుకోకుండా కేవలం రాజకీయ ఆరోపణలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ దిగజారుతుంది. కాబట్టే రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ దేశంలో కనుమరుగయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 167, 190 రూపాయలు పర్ డే వేతనం ఇస్తే ఈరోజు ఆ వేతనాన్ని 307 రూపాయలకు పెంచడం జరిగింది. అంటే పని నిజంగా జరిగిందా, డబ్బులు నిజంగా అక్కడ స్పెండ్ చేసిన మాట వాస్తవమేనా కాదా అని చెప్పడానికి జియో టాగింగ్ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కొత్త చట్టం ద్వారా అమలు చేయబోతుంది.